లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిన్న ఒక న్యూస్ వచ్చింది నవోదయ స్కూల్ గురించి మహబూబ్నగర్ పార్లమెంట్ మా నారాయణపేటని గుర్తుపెట్టుకోవాలని నారాయణపేటకి ఇవ్వాలని కూడా నా తరపున మేము మిమ్మల్ని కోరుతున్నాం. నారాయణపేటకి ఆల్రెడీ సైనిక్ స్కూల్ వచ్చింది. అది పోయింది, అది కూడా ఎక్కడ పోదు వాపస్ రావాలి. దానికి ఎంబడే ల్యాండ్ ఇప్పించేయి. సైనిక్ స్కూల్ వస్తుంది. నవోదయ స్కూల్ మామూనార్లోనే ప్లేస్ చూస్తారు జిల్లా మొత్తానికి, అంటే పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తానికి కాబట్టి అది సెంట్రలీ లొకేటెడ్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడినా ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి. దానికి 10 ఎకరాలు మినిమం ఉండాలి కాబట్టి దానికి నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 3 ఉన్నాయి నియోజకవర్గాలు. మహబూబ్నగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గాలు మహబూబ్నగర్ జిల్లా అయితే 3 ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నగర్ పేరు మీద వచ్చింది. సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడితే మనం ఐడెంటిఫై చేసి షేర్నేపల్లి దగ్గర ఇంతకుముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఉంది, ఐడెంటిఫై చేసినారు కాబట్టి అది ఇమ్మీడియట్గా దాన్ని ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ పర్సూ చేసి ఆ సైనిక్ స్కూల్ వచ్చినట్టు చేద్దాం. నిన్న ఒక న్యూస్ వచ్చింది నవోదయ స్కూల్ గురించి మహబూబ్నగర్ పార్లమెంట్ మా నారాయణపేటని గుర్తుపెట్టుకోవాలని నారాయణపేటకి ఇవ్వాలని కూడా నా తరపున మేము మిమ్మల్ని కోరుతున్నాం. నారాయణపేటకి ఆల్రెడీ సైనిక్ స్కూల్ వచ్చింది. అది పోయింది, అది కూడా ఎక్కడ పోదు దానికి ఎంబడే ల్యాండ్ ఇప్పించేయి. సైనిక్ స్కూల్ వస్తుంది. నవోదయ స్కూల్ మామూనార్లోనే ప్లేస్ చూస్తారు జిల్లా మొత్తానికి, అంటే పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తానికి కాబట్టి అది సెంట్రలీ లొకేటెడ్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడినా ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి. దానికి 10 ఎకరాలు మినిమం ఉండాలి కాబట్టి దానికి నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 3 ఉన్నాయి నియోజకవర్గాలు. మహబూబ్నగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గాలు మహబూబ్నగర్ జిల్లా అయితే 3 ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నగర్ పేరు మీద వచ్చింది. సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడితే మనం ఐడెంటిఫై చేసి షేర్నేపల్లి దగ్గర ఇంతకుముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఉంది, ఐడెంటిఫై చేసినారు కాబట్టి అది ఇమ్మీడియట్గా దాన్ని ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ పర్సూ చేసి ఆ సైనిక్ స్కూల్ వచ్చినట్టు చేద్దాం. For more videos like this, subscribe Big TV channel.